అదే కాదు, ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను నేను, పవన్ కళ్యాణ్ గారితో చేశాను, నాగబాబు గారితో చేశాను, తర్వాత మహేష్ బాబు గారితో చేశాను, వీళ్ళందరితో చేశాను కదా, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో అందరూ చేశాను. నేనుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నా గురించి చెప్పుకుని కానీ సార్ ఒక ఫోటో కావాలని అడగటం ఇంతవరకు ఎవరితో కూడా చేయలేదమ్మా. చేయలేదు. ఏ ఆఫీస్ కూడా వెళ్ళి నేను నాకు వేషం ఏముండని ఎవరిని కూడా ఎప్పుడు అడగలేదు. అంతే. రాజ్యంలో కూడా పిలిచి ఇచ్చారు. కేఎల్ ప్రసాద్ గారని రైటర్ ఆయన పిలిపించి విజేంద్ర ప్రసాద్ గారు పరిచయం చేశారు. ఆ విధంగా అది ఓకే అయింది. ఆ తర్వాత ఎవరైనా నన్ను పిలిస్తే వెళ్ళటం తప్పితే నేనుగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంతవరకు అడగలేదు. ఏ హీరోతో కూడా ఒక ఫోటో కూడా లేదు నాకు చెప్పాలంటే. సీన్సే ఉన్నాయి మంచి మంచి సీన్సే చేస్తున్నప్పుడు ఇంకా ఫోటోలు పెట్టుకుని ఏం చేస్తాము. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి మందు తీసుకురావడానికి ఆల్మోస్ట్ 1 డే అంతా పరిగెత్తారు కదా. ఒక హాఫ్ డే వర్క్ చేశారమ్మా. అదే లింగంపల్లికి ఒక హాఫ్ డే అంటే ఇంకెంతసేపు ఉంటుందో అనుకున్నాను. అంతా కలిపి ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్. కానీ హాఫ్ డే మాత్రం పరిగెత్తించారు. మాకు వినోద్ గారు డిఓపి వినోద్ గారు నేను పరిగెత్తుండే చూసి పిలిచి, గాంధీ గారు అసలు ఏమిటి మీ ఏజ్ ఎంత అన్నాడు ఆయన. ఒరిజినల్ ఏజ్ చెప్పనా సార్, సినిమా ఏజ్ చెప్పనా నేను. 7 బదులు ఉన్నాయి అన్నాడు. 7 బదులు ఉన్నాయి సార్ అని చెప్పాను. ఈ స్టామినా ఏంటి మీకు అంతా అంత ప్రొద్దు నుంచి పరిగెత్తున్నారు ఏంటంటే, నేను మార్నింగ్ వాకింగ్ బాగా చేస్తాను సార్, డైట్ కంట్రోల్ చేసి హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటాను సార్ అని చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారమ్మ వాళ్ళు. వకీల్ సాబ్ మూవీలో అది పరిగెత్తిన తర్వాత అంత పెయిన్స్ మామూలే. నైట్ తప్పదు, కాళ్ళ నొప్పులు కొబ్బరిని రాసుకుని అర్థం చేసుకుని నాకు నేను తప్పదు. అట్లా ఇంకా ఏ మూవీస్ కైనా బాగా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యారా? ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యి ఉంటాయేమో. ఒకటి దిక్సూసేని ఒకటి, దానికట్టగా తాడు కట్టి 20 సార్లు 20 అడుగులు పైకి లేపి కింద చేసి పైకి లేపి ఎక్కడ పడతానో ఎక్కడ నడు విరుగుతానో భయం, ఇటువంటి చాలా జరిగింది సంఘటనలో. కానీ ధైర్యంగా చేస్తాను, నేను భయపడను. మొన్న కూడా చీరాల్లో శాసనసభ అని సినిమా చేయడానికి వెళ్ళాను. మొన్న చేసి వచ్చాను. సరే షాపింగ్కి వెళ్దామని క్లాత్ షాప్కి వెళితే అక్కడ కూడా ఈ పిల్లలు విపరీతంగా ఈ సేల్ గార్డ్స్ వకీల్ సాబ్ అనుకుంటారు, రాజన్ అనుకుంటారు, ఫోటోలు గీటోలు బాగా బయటకు వెళ్తే విపరీతం ఫోటోలు దిగుతుంటారు.